ఇంద్రేశం నూతన మున్సిపాలిటీని సమిష్టి సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. తొలి పాలకవర్గ సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ అభివృద్ధికి 15 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఇంద్రేశంను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో చైర్మన్ ప్రమిళ, వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా మీ కోటేసినటువంటి ప్రజలకి న్యాయం చేయాలని మీకు అందరికీ కూడా ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మటుకు గెలవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా మంది మా అక్కజల్లు మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినట్టు కనబడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఇందాక కమిషనర్ గారితో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, కౌన్సిలర్లకు ఉన్నటువంటి విధులు ఏంటి, వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, కౌన్సిలర్ల పేర్లు పర్సనాలిటీ పెట్టుకుంటూ అట్లాంటిది ఒక చిన్న బుక్లెట్ లాంటివి తయారు చేసి మీకుండే అధికారం ఏంటి, మీకుండే బాధ్యత ఏంటి, కేవలం అధికారమే కాదు మనకు కొన్ని బాధ్యతలు కూడా ఇస్తుంది చట్టం. ఆ బాధ్యతలు తెలుసుకొని ఎట్లా పనిచేయాలనేటువంటి విషయంలో ప్రభుత్వం శిక్షణ పెడుతుంది. చాలా మంది శిక్షణ ఇస్తారు. ఆ పుస్తకాలు పెద్ద పెద్ద ఉంటే అవన్నీ చదవలేరు మీరు, కానీ చిన్నగా 2 పేజీలలో 1 నుంచి 10 పాయింట్లు మీకుండే అధికారం ఏది, మీకుండే బాధ్యతలు ఇవన్నీ ఒకసారి తెలుసుకోండి. దయచేసి అందరి మెంబర్లు పెట్టుకోండి, రెస్పెక్టివ్ పార్టీస్ అధికారులే, తోటి కౌన్సిలర్లే అందరినీ పెట్టుకోండి. ఆ రకంగా చేయడం వల్ల దగ్గర కావడానికి అవకాశం. సో కొత్త ఉంటారు. సో ముందుగా కామన్గా ఉండేటువంటి కొన్ని పనులని మీరు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 5 పంచాయతీలు కలిసి ఒక మున్సిపాలిటీ అయింది. బేసికల్గా ఇదంతా రాజకీయ కారణాల వల్ల కావచ్చు, ఇతర ఒత్తిళ్ల వల్ల కావచ్చు. చాలా వరకు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చినారు. ఐనోల్లో కానివ్వండి, ఇంద్రేశంలో కానివ్వండి, రామేశ్వరం బండే కానివ్వండి, చిన్న గంజల్లో పెద్ద గంజల్లో. మీరు ఈ సంవత్సరాలుగా అనాథరైజర్ గా ఇచ్చిన లేఅవుట్ కాపీలన్నీ కమిషనర్ గారి దగ్గరికి చేరేలా చూడాలి ఫస్ట్. లేకపోతే ఏమైతే అంటే ఒక 6 నెలల తర్వాత ఒక ఆయన వస్తాడు, ఇది పాత సర్పంచ్ అంతిరెడ్డి గారు రామేశ్వరం గంటకు సర్పంచ్ గారు అమ్ముకున్నారా, మిగిలితే ఆ ఓపెన్ ప్లాట్లు అన్నింటికి ఫస్ట్ మీరు మున్సిపల్ డబ్బులు పెట్టి ఫెన్సింగ్ వేయండి ఫస్ట్. ఎందుకంటే ఈ ప్లాట్లే భవిష్యత్తులో మనకు ఉపయోగం. పార్క్ చేస్తామా, స్కూల్ చేస్తామా, గుడి కడతామా, వాటిని దేనికి వాడుకోవాలనేది చట్టంలో ఉంటే దాని ప్రకారం చేయండి. ఇది మొదటి అందరి కౌన్సిలర్ల ముందు ఉంటారు. రెండవ మేజర్ సమస్య, మనందరినీ బట్టి పీడిస్తున్న సమస్య, భవిష్యత్తులో ప్రజలందరినీ బట్టి పీడించేటువంటి సమస్య ప్లాస్టిక్. దయచేసి మేమందరం ఏదో యుద్ధం చేస్తాం, మోడీ గారు స్వచ్ఛ భారత్ అంటే ఫోటోలు దిగుతాం పోతాం అట్లా కాకుండా దయచేసి మీరు మీ వాటిలో ప్లాస్టిక్ వాడకుండా మీరు ఏం చేస్తున్నారు అనేది చూడండి. నేను ఇందాక మీ కమిషనర్ గారికి ఒక నెంబర్ ఇచ్చాను. హరీష్ అని ఒక చిన్న పిల్లోడు పేపర్ల కంపెనీ పెట్టి తయారు చేస్తాం పేపర్ బ్యాగ్, ప్లాస్టిక్ వాడకుండా. అన్న 5 కిలోలు అయితే బాగా చిరిగిపోతుంది కదా. ఈరోజు గ్రామ పంచాయతీలు పోయి నూతనంగా ఏర్పడ్డ 5 మున్సిపాలిటీలు నియోజకవర్గంలో, అందులో భాగంగా ఇంద్రేశం మున్సిపాలిటీ నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న చైర్మన్ ప్రేమిల గారు, మీరు వీళ్ళొక్కరిద్దరు పాతోళ్ళు ఎన్నికై చేసినట్టున్నారు. శివగౌడు, అంతిరెడ్డి మెంబర్ కూడా చేసినట్టున్నారు. పాతోళ్ళు ఉన్నారు, అక్కడ కొత్త వాళ్ళు చేసిన మెంబర్. ఏది ఏమైనా సరే పార్టీలకు పక్కకు పెట్టి, పార్టీలకు అతీత ఎలక్షన్ అయిపోయింది. డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, అభివృద్ధి ఏ విధంగా సమస్యలు ఎక్కడున్నాయి, ఆ సమస్యలను గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండి మీకు నమ్మి ఓట్లు వేసిన జనానికి నమ్మకాన్ని గమ్ము చేయకుండా మీరు చక్కటి పేరు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకుని మన మీద ఓట్లు వేస్తారు. కరెంటు సమస్య అని, ఓటు సమస్య అని, నీరు సమస్య అని, రకరకాల సమస్యలు, చిన్న చిన్న సమస్యలు. కాబట్టి అధికారులతో మంచి సత్సంబంధాలు పెట్టుకొని రోజు ఏ సమస్య మీద మాట్లాడి కమిషనర్ గారు, శాఖల వారి అధికారులతో చేస్తూ మీరు గిట్ట దయచేసి ఫోన్లు అందరూ లేవట్టాలి. మా ఫోన్లు లేవట్టారు. ఒకసారి ఫోన్ లేవట్టకపోతే ఇబ్బందులు అవుతాయి. పబ్లిక్ వచ్చి వాళ్ళు ఇక్కడ మొత్తుకుంటారు, మా బస్సులకు కూడా మొత్తుకుంటుంటారు జనాలు. తప్పకుండా మీరు ఫోన్ లేవట్టాలి, జవాబు ఇవ్వాలి. వాళ్ళను సీరియస్గా ప్రజలు మీరు వాళ్ళు వచ్చి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచన చేసి పరిష్కరించే మార్గంలో ముందుకోవాలి. కాబట్టి ఆ విధంగా మీరందరూ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, మీకు 15 కోట్ల రూపాయలు ప్రొసీడింగ్ తీసుకొచ్చి 2 నెలల కిందనే తీసుకొచ్చి టెండర్లు పెట్టడం జరిగింది. అవి ఇప్పుడు ఏ స్టేజ్లోనే రూపాయలు పెట్టి ఇనాగ్రేషన్ చేస్తాం. దాంతోపాటు ఇండస్ట్రీస్ ఉన్నాయా, బిల్డర్స్ ఉన్నారా, వాళ్ళందరూ ఇక్కడ పిలిచి
కూర్చుని వర్కులు ఏమేమి వర్కులు కూడా వలిసి తయారు చేయాలి, వాళ్ళ కూర్చుని పెట్టాలి, ఓరికి ఒక పని పై అందరూ సాయం తీసుకోవాలి. ఏ ఒక్కరికి కూడా ఇవ్వకుండా అందరూ సహాయ సహకారాలు తీసుకొని ఈ ఇంద్రేశ్వర మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా మీరు అందరూ కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులుగా ఒక్కుమ్మడిగా మీరు పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎంతో కష్టపడి గెలిచి మన వార్డు అయినా ఇంద్రేశ్వర మున్సిపాలిటీ అయినా అభివృద్ధి చెందాలంటే ఒకటే మీరు ఆలోచన ఏంటంటే పార్టీలు వేరైనా పార్టీలకు అతీతంగా ఇంద్రేశ్వర మున్సిపాలిటీలో ఏకతాటిగా ముగ్గురం త్రిమూర్తులం ఉన్నాం. ఏ సహకారం ఉన్నా డెవలప్మెంట్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏ సహకారం ఉన్నా మేము అందించడానికి ముందున్నాం. అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో అయినా ప్రజాప్రతినిధులు మీరు అందరూ ఒకసారి గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో అహంకారం వదిలేసి సహకారంతో వాళ్ళ మన్నలు పొంది మళ్ళా 5 సంవత్సరాల్లో మన పేరు తెచ్చుకొని రాబోయే రోజుల్లో ముందు ఎదగాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏ అవసరం ఉన్నా స్టేట్ ఫైనాన్స్ కమిషన్, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అన్నా ఇంకా నిధులు ఏమైనా సరే మా సహకారం ఏదన్నా ఢిల్లీ లెవెల్ అయినా కానీ అన్న ఉంటాడు, నేను ఉంటాను, ఇద్దరు పోయి ఢిల్లీ లెవెల్ ఫండ్స్ తీసుకొస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మైపాల్ అన్న నేను ఉంటాం, ఇక్కడైనా అక్కడైనా దాన్ని సహకారం తీసుకుని ముందుకు పోవాలని ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాను. ఈ సహకారంతో ముందుకు పోయి అధికారులతో సత్సమేతంగా మెరుగుకొని ఏ అవసరం ఉన్నా ముందుకు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ అన్న కూడా చెప్పినాను, ఫస్ట్ వీక్ లో మీ అందరు గెట్ టుగెదర్ కూడా పెడతాను. అందరు కలిసి రావాలని కూడా చైర్మన్ కు వైస్ చైర్మన్ కు ప్లస్ అందరు చెప్తాను. థ్యాంక్ యూ. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కలిసి పనిచేసి కులమతాలు భేదాలు లేకుండా కులమతం పార్టీ పరంగా లేకుండా అందరం కలిసి పనిచేసి మన మున్సిపాలిటీ ఇంద్రేశ్వర మున్సిపాలిటీని ముందంజలో ఉంచి ఎన్నో అభివృద్ధి ప్రతి గ్రామంలో ప్రతి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసి మన ఇంద్రేశ్వర మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని కోరుచున్నాము. ఈరోజు మొట్టమొదటి కౌన్సిల్ మీటింగ్ కి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. చాలా సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ముందుకెళ్దాం. మన కౌన్సిలర్స్ కూడా అందరూ తమ తమ సమస్యలు ముందు పెట్టి మనం అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ.